శ్రావణ మాసం రాగానే పండుగల సందడి మొదలవుతుంది. ఆకాశం పచ్చని ప్రకృతిలో కలకలలాడుతుంటే ప్రతి ఇల్లు మామిడి తోరణాలతో పసుపు కుంకుమలతో శోభిల్లుతుంది. ఈ పవిత్ర మాసంలో వచ్చే అత్యంత ముఖ్యమైన అందమైన పండుగలలో ఒకటి రాఖీ పౌర్ణమి. దీనిని మనం రక్షాబంధనం అని కూడా పిలుస్తాము. ఇది కేవలం ఒక పండుగ కాదు, అన్నా చెల్లెల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు, విడదీయరాని అనుబంధానికి, జీవితాంతం ఒకరినొకరు అండగా ఉంటామని నమ్మకానికి ప్రతీక. ఈ రోజున సోదరి ఎంతో ప్రేమతో తన సోదరుడి నుదుటిన తిలకం దుద్ది మణికట్టుకి రంగురంగుల రాఖీ కట్టి హారతి ఇచ్చి అతని ఆయురారోగ్యాల కోసం, సకల శుభాల కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. ఆ రాఖీ కేవలం ఒక దారం కాదు, అది ఒక రక్షా కవచం. తన సోదరుడికి ఎలాంటి కష్టం రాకుండా ఆపదల నుంచి రక్షణగా నిలవాలని కోరుకుంటూ కట్టే పవిత్ర బంధం. ప్రతిగా సోదరుడు తన చెల్లెలికి లేదా అక్కకు జీవితాంతం రక్షణగా ఉంటానని, ఆమె కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని వాగ్దానం చేస్తాడు. ఈ అపురూప ఘట్టంలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఒక ముఖ్యమైన సాంప్రదాయం. సోదరుడు తన ప్రేమను, ఆప్యాయతను బహుమతి రూపంలో వ్యక్తపరుస్తాడు. అయితే మనం ఎంతో ప్రేమగా ఇచ్చే బహుమతి మనకు తెలియకుండానే ప్రతికూల ప్రభావాలను చూపకూడదు కదా. మన ప్రాచీన శాస్త్రవేత్తలైన వాస్తు జ్యోతిష్య శాస్త్రాలు ఈ విషయంలో మనకు మార్గనిర్దేశం చేస్తాయి. మనం ఇచ్చే బహుమతి కేవలం ఒక వస్తువుగా కాకుండా సానుకూల శక్తిని, శుభాలను అందించేదిగా ఉండాలని అవి సూచిస్తున్నాయి. కొన్ని రకాల వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అనుబంధాలలో సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ రాఖీ పండుగకు మీ ప్రియమైన సోదరికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో వివరంగా తెలుసుకుందాం. రాఖీ పండుగ నాడు సోదరికి ఇవ్వకూడని బహుమతులు. మన సంస్కృతిలో ప్రతి వస్తువుకు ఒక శక్తి, ఒక ప్రతీక ఉంటుంది. కొన్ని వస్తువులు శుభాన్ని, సానుకూల శక్తిని ఆకర్షిస్తే మరికొన్ని ప్రతికూలతని సూచిస్తాయి. అందుకే పండుగల వంటి శుభ సందర్భాలలో బహుమతుల ఎంపికలో జాగ్రత్త వహించడం అవసరం. పదునైన మరియు సూదిమున వస్తువులు. కత్తులు, కత్తెరలు, సూదులు, బ్లేడ్లు లేదా అలంకరణ కోసం ఉపయోగించే పదునైన అంచులున్న వస్తువులను బహుమతిగా ఇవ్వడాన్ని జ్యోతిష శాస్త్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ వస్తువులు సంబంధాలలో తీవ్రమైన విభేదాలకు, పదునైన మాటలకు, వాదనలకు కారణమవుతాయని నమ్ముతారు. రాహువు, కుజుడు వంటి గ్రహాల ప్రతికూల ప్రభావాలను ఇవి సూచిస్తాయి. పదునైన వస్తువులు బంధాలను కత్తిరిస్తాయనే నమ్మకం బలంగా ఉంది. ఇవి సంబంధంలో సామరస్యాన్ని దెబ్బతీసి అపార్థాలకు, కలహాలకు దారితీస్తాయి. మీ సోదడికి వంటగదికి ఉపయోగపడతాయని కత్తిసెట్లు లేదా ఫ్యాషన్ డిజైనింగ్ ఇష్టమని కత్తెరలు వంటివి బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన ఉంటే దయచేసి దానిని విరమించుకోవడం ఉత్తమం. నలుపు రంగు వస్తువులు మరియు దుస్తులు. వాస్తుశాస్త్రంలో నలుపు రంగును శోకానికి, నిరాశకు, చీకటికి మరియు ప్రతికూలతకు చిహ్నంగా పరిగణిస్తారు. జ్యోతిష శాస్త్రంలో ఈ రంగు శనిగ్రహానికి ప్రతీక. శనిదేవుడు న్యాయదేవత అయినప్పటికీ ఆయన ప్రభావం వల్ల కొన్నిసార్లు జీవితంలో ఆలస్యం, అడ్డంకులు, కష్టాలు ఎదురవుతాయి. రాఖీ వంటి ఆనందకరమైన పండుగ రోజున నలుపు రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వడం అంటే ఆ బంధంలోకి ప్రతికూల శక్తులను, శనిగ్రహం యొక్క కష్టకారక అంశాలను ఆహ్వానించినట్లే అవుతుంది. ఇది సంబంధాలలో నిరాశ, ఉదాసీనత వంటి భావనలను పెంచి వారి జీవితంలోకి అశుభాన్ని తీసుకురావచ్చని నమ్ముతారు. అందువల్ల మీ సోదరికి ఇచ్చే బహుమతిలో నలుపు రంగుకు బదులుగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, గులాబీ, నీలం వంటి ప్రకాశవంతమైన రంగులను ఎంచుకోండి. ఈ రంగులు ప్రేమ, ఆనందం, శ్రేయస్సు మరియు శాంతికి ప్రతీకలు. గాజు, పింగాణీ వంటి సులభంగా పగిలిపోయే వస్తువులు. గాజుతో చేసిన అలంకరణ వస్తువులు, ఫోటో ఫ్రేమ్లు, అద్దాలు లేదా పింగాణీ కప్పులు, పాత్రలు చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ అవి చాలా సున్నితమైనవి మరియు చిన్నపాటి అజాగ్రత్తకు కూడా పగిలిపోతాయి. వాస్తు ప్రకారం పగిలిపోయే వస్తువులను బహుమతిగా ఇవ్వడం అనేది సంబంధాలలోని పెళుసుదనానికి సంకేతం. బంధం కూడా అలాగే బలహీనపడి చిన్న చిన్న విషయాలకే దెబ్బతినే ప్రమాదముందని ఇది సూచిస్తుంది. పగిలిన గాజు చప్పుడు ఇంట్లో ప్రతికూల శక్తిని నింపుతుందని, ఇది మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతారు. అనుబంధం దృఢంగా, శాశ్వతంగా ఉండాలని కోరుకునే మనం ఇలాంటి పెళుసు వస్తువులను బహుమతిగా ఇవ్వకపోవడమే మంచిది. గడియారాలు. గడియారం సమయాన్ని సూచిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం అంటే మీ బంధం యొక్క పురోగతిని నిలిపివేయడం లేదా సంబంధం యొక్క ఆయుష్ను పరిమితం చేయడం వంటిదిగా భావిస్తారు. ఇది బంధం యొక్క ఎదుగుదలను ఆపేస్తుందని, ఆలస్యం చేస్తుందని ఒక నమ్మకం. ఇది ఒక వ్యక్తి యొక్క జీవిత కాలాన్ని లేదా మంచి సమయాన్ని తగ్గించడానికి సంకేతంగా కూడా పరిగణించబడుతుంది. అందువల్ల ఎవరికైనా, ముఖ్యంగా ప్రియమైన వారికి గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం శుభప్రదం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. చేతిరుమాలు మరియు ముళ్లమొక్కలు. చేతిరుమాలను బహుమతిగా ఇవ్వడం అశుభమని పెద్దలు చెబుతుంటారు. చేతిరుమాలను సాధారణంగా కన్నీళ్లు తుడుచుకోవడానికి లేదా దుఃఖంలో ఉపయోగిస్తారు. అందువల్ల దీనిని బహుమతిగా ఇవ్వడం వల్ల బహుమతి అందుకున్న వారికి విచారం, కష్టాలు ఎదురవుతాయని, ఇది వియోగానికి సంకేతమని నమ్ముతారు. అలాగే కాక్టస్ వంటి ముళ్ళు ఉన్న మొక్కలను బహుమతిగా ఇవ్వకూడదు. ముళ్ళు అనేవి సంబంధాలలో కూడా సమస్యలను, చేదు అనుభవాలను, మనస్పర్ధలను సృష్టిస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఎలాంటి బహుమతులు ఇవ్వడం శ్రేయస్కరం? పైన పేర్కొన్న వస్తువులకు బదులుగా మీ సోదరి జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును నింపే ఎన్నో అద్భుతమైన బహుమతులు ఉన్నాయి. అవి వారి బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి. వస్త్రాలు. ప్రకాశవంతమైన, అందమైన రంగులలో ఉన్న వస్త్రాలు ఎల్లప్పుడూ ఒక ఉత్తమమైన బహుమతి. కొత్త బట్టలు కొత్త ఉత్సాహాన్ని, సానుకూల శక్తిని ఇస్తాయి. ఇది మీ ప్రేమతో వారిని కప్పిముంచడానికి సంకేతం. ఆభరణాలు. మీ బడ్జెట్ను బట్టి వెండి లేదా బంగారు ఆభరణాలను బహుమతిగా ఇవ్వవచ్చు. వెండి, చంద్రునికి, బంగారం గురుగ్రహానికి ప్రతీకలు. ఇవి మనశ్శాంతిని, సంపదను, శ్రేయస్సును సూచిస్తాయి. ఇవి శాశ్వతమైన బహుమతులుగా నిలిచిపోతాయి మరియు అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఆర్థిక భద్రత. ఈ ఆధునిక యుగంలో మీ సోదరి పేరు మీద ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, మంచి మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం లేదా ఆమెకు ఆర్థికంగా ఉపయోగపడే కోర్సులో చేర్పించడం వంటివి చేయవచ్చు. ఇది ఆమెకు మీరు ఇచ్చే నిజమైన రక్షణ. ఆమె ఆర్థిక స్వాతంత్ర్యానికి మీరు వేసే పునాది అవుతుంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, హెడ్ఫోన్లు వంటివి ఈ రోజుల్లో చాలా ఉపయోగకరమైన బహుమతులు. ఇవి వారి చదువుకు, ఉద్యోగానికి లేదా వినోదానికి తోడ్పడతాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, హెడ్ఫోన్లు వంటివి ఈ రోజుల్లో చాలా ఉపయోగకరమైన బహుమతులు. ఇవి వారి చదువుకు, ఉద్యోగానికి లేదా వినోదానికి తోడ్పడతాయి. పుస్తకాలు. మీ సోదరికి పుస్తకాలు చదివే అలవాటు ఉంటే ఆమెకు ఇష్టమైన రచయిత పుస్తకాలను లేదా స్ఫూర్తినిచ్చే పుస్తకాలను బహుమతిగా ఇవ్వవచ్చు. జ్ఞానాన్ని పంచడం కన్నా గొప్ప బహుమతి మరొకటి లేదు. శుభప్రదమైన మొక్కలు. తులసి, మనీ ప్లాంట్, లక్కీ బాంబూ వంటి శుభప్రదమైన మొక్కలను ఇవ్వడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది మరియు మీ బంధం కూడా ఆ మొక్కలాగే పెరుగుతుంది. చివరిగా ఒక మాట. రాఖీ పండుగ అనేది బహుమతుల విలువను బట్టి కొలిచేది కాదు. దాని వెనక ఉన్న ప్రేమ, ఆప్యాయత, భావనలే ముఖ్యం. పైన చెప్పిన సూచనలు మన పూర్వీకులు, శాస్త్రాలు అందించిన మార్గదర్శకాలు. వీటిని పాటించడం వల్ల మన బంధంలోకి సానుకూల శక్తిని ఆహ్వానించవచ్చు. ఏది ఏమైనప్పటికీ మీ సోదరి ముఖంలో చిరునవ్వును చూడాలనే మీ తపన, ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనే మీ కోరికే మీరు ఇచ్చే అన్ని బహుమతుల కన్నా అమూల్యమైనది. ఈ రక్షాబంధన్ మీ తోబుట్టుల అనుబంధాన్ని మరింత దృఢంగా, మధురంగా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతుః.